అందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తాజా సమాచారం అయితే జారీ చేసిందనమాట. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉందని చెప్పి ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాతావరణ శాఖ సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకుంటే వాతావరణ శాఖ అటు ఏపీలోని అటు తెలంగాణలోని అయితే మనకి రెడ్ అలర్ట్ హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాకు అలర్ట్ జారీ చేశారనమాట. రేపు ఉదయం 11:30 వరకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారనమాట. అటు తెలంగాణలో చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారనమాట. ఇవాళ ఆసిమాబాద్, మంచిర్యాల, అలాగే జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ ఇచ్చిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే వర్ష ప్రభావం మళ్ళీ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. కాబట్టి బయటికి ఎవరైనా వెళ్తే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచన అయితే జారీ చేస్తుందన్నమాట. ఇది మనకి తాజాగా వచ్చిన సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.